హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ మొక్కజొన్న గారెలు. ఈ మొక్కజొన్న గారెల్ని మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఏ పప్పు నానబెట్టకుండా మీరు ఇంట్లో మొక్కజొన్నలుంటే ఈ విధంగా ఈ క్రిస్పీ మొక్కజొన్న గారెల్ని ట్రై చేసి చూడండి. ఇవి పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటాయి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనైతే ఒక 2 మొక్కజొన్న కలుకుల్ని తీసుకొని ఈ విధంగా సీడ్స్‌ని సెపరేట్ చేసుకున్నానండి. ఇవి కప్పు కొలతలతో అయితే ఒక 2 కప్పులు ఉంటాయి. ఇప్పుడు ఈ మొక్కజొన్నల్ని మనం జార్‌లోకి వేసేసుకుందాం. జార్‌లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేనైతే 7-8 వేసుకుంటున్నాను. మీరు ఎండుమిర్చితోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని, 1 ఇంచ్ అల్లంని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం అస్సలు నీళ్లు వేయకండి. నీళ్లు వేయకుండా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా అంతా బౌల్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, సన్నగా తరిగిన ఒక 3 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి అనేది ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే మీరు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కానీ అలాగే శనగపిండిని కానీ వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ విధంగా గారెల షేప్లోకి రావాలి. మీకు అలవాటు ఉంటే ఈ విధంగా చేత్తోనైనా గారెల్లాగా ఒత్తుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు. అలవాటు లేదంటే ఈ విధంగా పాలిథిన్ కవర్ కానీ లేదా అరిటాకు కానీ తీసుకొని ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందామండి. ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ విధంగా గారెల్ని ఒక్కొక్కటిగా ఒత్తుకొని వేసుకోవాలి. సరిపడా గారెల్ని వేసుకోవాలండి. వేసిన వెంటనే వీటిని కదపకూడదు. 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు ఇలాగే వదిలేయాలి. ఇవి 2 నిమిషాల తర్వాత చూడండి ఎంత చక్కగా పైకి తేలాయో. ఇప్పుడు వీటిని అన్నిటినీ మనం ఈ విధంగా ఇంకొక వైపుకు తిప్పుకోవాలి. వీటిని ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. అన్నిటినీ మీడియం ఫ్లేమ్‌లోనే మనం 2 వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్‌లో వేయిస్తే ఇవి పైనుంచి కలర్ వచ్చేస్తాయి. లోపలనేది సరిగ్గా కుక్ అవ్వవండి. పిండి అనేది పచ్చిగానే ఉండిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ పెట్టేసుకొని వాటిలోకి ఈ గారెల్ని వేసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న పేపర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూడండి ఈ విధంగా అన్నిటిని తీసేసుకొని మిగతా గారెల్ని కూడా సేమ్ ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ గారెలు కూడా అన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని కూడా మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. అంతేనండి, అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మన మొక్కజొన్న గారెలు అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి 2 వైపుల నుంచి కూడా చక్కగా కాలాయి. అలాగే లోపల నుంచి కూడా చూడండి ఇవి చక్కగా కుక్ అయ్యాయండి. చూడండి చూస్తుంటేనే అర్థమవుతోంది కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. సింపుల్గా మీరు ఇంట్లో మొక్కజొన్నలు ఉన్నప్పుడు ఈ విధంగా ఈ మొక్కజొన్న గారెల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం రెగ్యులర్గా చేసుకునే గారెల కన్నా ఈ మొక్కజొన్న గారెల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ మొక్కజొన్న గారెల రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.